విద్యతో పాటు ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యం. శ్రీవాసవి డిగ్రీ కాలేజ్ చైర్మన్ రమణారావు. విద్యతో పాటు ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యమని వాసవి డిగ్రీ కాలేజ్ చైర్మన్ రమణారావు తెలిపారు. ఆదివారం వాసవి డిగ్రీ కాలేజ్ నందు వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళా నందు 13 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొన్నాయి. ఇంటర్వ్యూలో వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా హాజరైనట్లు రమణారావు తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యార్థులు సుమారు 71 మంది సెలెక్ట్ అయినట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం మరియు కంపెనీల ప్రతినిధులు ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ డిగ్రీ పట్టాతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేలాగా వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులను తీర్చిదిద్దుతుందని తెలిపారు. వాసవి డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థి హెచ్ఆర్ గా వచ్చి పలువురిని రిక్రూట్ చేసుకున్నందుకు చాలా సంతోషపడ్డాను అని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో అవసరమైన స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు దొరకడం చాలా సులువు అని తెలిపారు. చదువుకుంటూనే స్కిల్స్ పై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు వికాస ప్లేస్మెంట్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న ఈ వికాస తరఫున కాకినాడ నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇచ్చే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం మా వాసవి డిగ్రీ కాలేజీకి రావడం నిజంగా మా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పత్రికా ముఖంగా వారికి మా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వికాస వారికి, ముఖ్యంగా మేనేజర్ గారు అయిన శర్మ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, మార్కెట్లో ఉద్యోగాలు తీసుకురావడం చాలా కష్టమైన పొజిషన్లో మా పిల్లలకి, ఎస్పెషల్లీ తాడేపల్లిగూడెంలో ఉన్న డిగ్రీ కాలేజీ విద్యార్థులకి విద్యార్థి దశలోనే ఒక మంచి ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనే సదుద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ వారి సహకారంతో, అలాగే ఈరోజు ఏవైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆయన అన్న కృషితోటి ఈరోజు ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు రావాలనే తలపుతోటి వికాస సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికి ఉద్యోగం తెప్పించే బాధ్యతగా ఈరోజు మా కాలేజీకి 12 కంపెనీలు రావడం జరిగింది. అలాగే మా పూర్వ విద్యార్థి యశ్వంత్ ద్వారా అతని కొలీగ్తో టీసీఎస్ కంపెనీ నుంచి కూడా మా కంపెనీకి ఈరోజు 13వ కంపెనీగా కూడా టీసీఎస్ కంపెనీ కూడా రావడం జరిగింది. సుమారుగా 200 పైన సిల్కు ఈరోజు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితే అయినాయి. మొత్తం అందరికీ ఎంతమంది క్వాలిఫై అయినా అంతమందికి ఉద్యోగాలు ఇస్తాను వాళ్ళైతే ప్రామిస్ చేయడం జరిగింది. జాబ్స్ రిస్ట్రిక్షన్ లేకుండా ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఈ ఏరియా కానీ అందరూ సౌమ్యంగా ఉంటారు, మంచి వ్యక్తులు అనే ఉద్దేశంతో మేము క్వాలిఫై అయితే ఎంతమందికైనా ఉద్యోగం ఇస్తామని ప్రామిస్ చేశారు. కాబట్టి విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థి దశలోనే వారి ఉన్నతికి పాటుపడుతూ మంచి ఉద్యోగంతో కాలేజీ లైఫ్ నుంచి బయటకు వెళ్ళాలని కోరుతూ, డిగ్రీ సర్టిఫికెట్తో పాటుగా ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోవడం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ మీకు అలా ఎంప్లాయ్గా బయటకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అందరి తరఫున, స్టూడెంట్స్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరూ కూడా తీసుకున్న అదృష్టం. ఎందుకంటే ఇవాళ 13 కంపెనీలతో ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుంది కదా, వేరే జాబ్ మేళా అంటాం మనం. ఈ జాబ్ మేళాలో మా ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల కాలేజీలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఉద్యోగాలకి అర్హత సాధించే ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తామని ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ హెచ్ఆర్ చెప్పడం జరిగింది.